ఓం కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. హరి ఓం తత్సత్. ఓం శ్రీకృష్ణార్పణమస్తు. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి యూట్యూబ్ ఆత్మప్రియ బంధువులకు నా నమస్సుమాంజలు. ఈనాడు 3వ స్కందములోని 150 పద్యము నుండి అంతటగ్గర నేతించి ఉన్న మైత్రేయుండు వినుచునుండ దరహాస చంద్రికా సుందర వదనార విందుండును ఆనంద సుధా నిశ్చంద కందలిత హృదయుండును భక్తానురక్త దయాసక్త విలోకనుండును వగు పుండరీకాక్షుండు నన్ను నిరీక్షించి ఇట్లని ఆనతిచ్చ పూర్వ భవంబున వసు బ్రహ్మలు సేయు సత్రయాగంబున వసువై భవదీయ హృదయంబున ఇతర పదార్థంబులు కోరక మదీయ పాదార వింద సేవం కాంక్షించితివి కావునం దన్నిమిత్తంబున నేను నీ హృదయంబున వసించి సమస్తంబును గనుచుండుతు ఆత్మారాముండవైన నన్ను ఎవ్వరేని సద్వివేకులై ఎరుంగంజాలరు వారకు నేను అగోచరుండనై ఉండదు మత్పరిగ్రహంబు గల నీక నీ జన్మంబు కాని పునర్భవంబు వందకుండుటకు భవదీయ పూర్వజన్మకృత సుకృత విశేషంబు కతంబున నీయాశ్రమంబున మత్పాదార వింద సందర్శనంబు కలిగి అదియునుగాక పద్మకల్పంబునందు మన్నావి పద్మ మధ్య విషన్నుండైన పద్మ సంభవనకు జన్మ మరణాది సంస్కృతి నివర్తకంబును అవిరతానశ్వర సౌఖ్య ప్రవర్తకంబునువగు మన్మహత్వంబు తెలియం చేసితి అట్టి దివ్య జ్ఞానంబు నీకు ఎరింగింతునని ఆ మహనీయ తేజోనిధి యానతిచ్చిన సుధా సమాన సరసలాపంబులు కర్ణ కలాపంబులై మనస్తాపంబులంబాసిన రోమాంచకంచుకిత శరీరుండును ఆనంద బాష్ప ధారాసిక్త కపోలుండును పరితోష సాగరాంతర్నిమగ్న మానసుండును వై అంజలి పుటంబు నిటల తటంబున ఘటించి ఇట్లంటి పురుషోత్తమ నీపద సరసీర్హ ధ్యానామృతాభిషేక స్ఫురణం గరమొప్పిన నా చిత్తమితర వస్తువులందు వాంఛతగులిన ఎందున్ జననము లేని నీవు భవ సంగతి వందుటకేమి కారణం బనియును కాల సంహారుడనై జగముల్ విలయించు నీవు పాయనిరిపు భీతికై సరిదు దంచిత దుర్గము ఆశ్రయించుటెట్లనియున్ దేవా నా మనమునందు అలంతు సరోజ లోచన సరోజలోచన అదేనుగాక శ్రీరమణేశ్వర నీవాత్మారాముడవయ్యులీల ధరుణీ కోటింగోరి రమించితివనియున్ వారకయే తలతు భక్తవత్సల కృష్ణ వారకయే తలంతు భక్తవత్సల కృష్ణ వరతత్వజ్ఞులు కరుణాకరనిను సంసారి వనుచు కడక దళం పన్నరసినను గాచుటెల్లను గరమరుదు తలంచి చూడ కమలాదీశ దేవా నీవఖండిత విజ్ఞాన రూపాంత కరుణుండవయ్యును ముగ్ధ భావంబున ప్రమత్తుని చందంబున విమోహి కైవడిం ప్రవర్తించుచు ఎందేని వదగి ఉండుటం దలంచి ఆడెందంబు గుందుచుండు అరవిందలోచన సురవందిత ముకుంద ఇందిరా సుందరీ రమణ సరస్వతీ రమణునకు కరుణించిన సుజ్ఞానంబు ధరించు శక్తి నాకు కలదేని కృపసేయుము భవదీయ శాసనంబు ధరించి పూరి సంసార పారవారొత్తరణంబు సేదునని విన్నవించి బహుబంగులం ప్రస్తుతించిన భగవంతుడును ప్రపన్న పారిజాతంబును వైన శ్రీకృష్ణుండు పరతత్వ నిర్ణయంబు ఎరింగించిన సరసజి లోచన కరుణా పరిలబ్ధ జ్ఞాన కలిత భావుడ నగుటం పరతత్వవేత్తనై తచ్చరణ సరోజముల కరిగి సమ్మతితోడన్ హరిపద జలరుహ విరహాతురతున్ దుర్ధాంత దుఃఖతో ఎది గడవన్ వెరవేది తిరుగవలసను సరసిజ భవ కల్ప విలయ సమయముదాకన్ ఇట్లు తిరుగుచు
నరనారాయణ తాపసాశ్రమ పదౌ నత్యంబునం బొల్చు బాసుర మందార రసాల సాల వకు లాకోకాంల పున్నాగ కేసర జంబీర కదంబ నింబకుట జాస్వత స్వరన్ మల్లికా కరవీర క్షితిజాభిరామ బదరీ కాంతర సేవారతిన్ కరవీర క్షితిజాభిరామ బదరీ కాంతార సేవారతిన్ చనుచు తనుచున్నవాడనని పల్కిన పలుకుల కులికి కలవలించుచు విదురుండనుపమ శ్లోకాన్నవమున మునిగియు నిజయోగ సత్యమున ధరించన్ ఇట్లు విదురుండు శోకపావకు నిందన వివేక జలంబులార్చి ఉద్ధవునికిట్లనియే అనగా అనగా యుద్ధవ నీకు కృష్ణుడ సురేంద్రాతి మన్నించి చెప్పిన ఆధ్యాత్మ రహస్య తత్వ విమలా విజ్ఞాన సారంభు పౌరణ నన్ను కరుణించి చెప్పిన కృతార్థం బునం పొందెదన్ విను పుణ్యాత్ములు శిష్య సంగముల నిర్వింబ్రోవరే వెండియన్ భగవద్భక్తులు సుజనులు తగ వెరిగి పరోపకార తాత్పర్య వివేక గరిష్ఠులై చరింద్రు జగతింపగొడుంది సృష్టి సత్తమయందున్ అనవుడు ఉద్ధవుడవ్విదురున కిట్లను అనగ మునివరుడు సాక్షాత్ విష్ణు విభుండగు మైత్రేయుండు తన మనమున మను జగతి వదల దలచితగన్ హరిమున భేది పరాపరు కరుణాకరు తలచునట్టి గనుడమ్ముని కుంజరు కడగేగిన ఆతుడ కరమర్తిం తెలుపు సాత్విక జ్ఞానంబున్ అని ఉద్ధవుండు విదురును గుడి చలిచని ముందట కంచనందబుద ముఖ్యుడు హల్లక పుల్ల పద్మ నిశ్చంద మరంద పాన వెల సన్మద భృంగ జలతరంగ మాకందలనంగలుంగ లతికాచయనంగ సురాంగనాశ్రితానందిత పుణ్య సంగయమున్ భవభంగ శుభాంగ నర్మిలిన్ పోతన గారు ఏమి పద్యం అంటే ఇది ముందట గంచనంద బుధ ముఖ్యుడు హల్లక పుల్ల పద్మ నిశ్చంద మరంద పాన వెల సన్మద భృంగ జలతరంగ మాకంద లవంగ లవంగలుంగ లతికాచయ సంగ సురాంగనాశ్రిత ఆనందిత పుణ్య సంగ యమునన్ భవభంగ శుభాంగ నర్మిలిన్ కనిడాయ నేగి మోదమ్మున దచ్చరిద మలపులిన భూముల తగవాదిన శేషము నివసించన్ వనజోదర పాదపద్మ వశమానసుడై మరునాడు రేపకడ బాసుర పుణ్యుడు ఘనుడు మధు నిషూదన చరణ స్మరణ క్రీడాకలితుడు ధరించన్ కలుష గగనదమునన్ యమునన్ యమునన్ 150 పద్యం నుండి 170 20 పద్యాలలో పోతన గారు ఏమి చెప్పాడు ఇక్కడ ఈ సారాంశాన్ని ఒక్కసారి చూసినట్లయితే జలుబు విపరీతంగా ఉన్నది, విపరీతమైన జలుబు వచ్చేసింది ఉన్నట్లుండి. అలా తన దగ్గరికి వచ్చిన మైత్రేయుడు వింటూ ఉండగా చిరునవ్వు వెన్నెలను చిందించే అందమైన అరవిందము లాంటి ముఖం కలవాడు, ఆనందం అమృతంతో వికసించిన హృదయం కలవాడు, భక్తులను ఆదరించే దయతో కూడిన చూపులు కలవాడు. కృష్ణుని దగ్గరికి మైత్రేయుడు పోయి వింటూ ఉన్నాడు. భక్తులను ఆదరించే దయతో కూడిన చూపులు కలవాడు అయిన కమలాక్షుడు నా ముఖం వైపు చూచి ఈ విధంగా ఆజ్ఞాపించాడు. ఉద్ధవంతో అంటున్నాడు కృష్ణుడు. మైత్రేయుడు వింటున్నాడు. పూర్వజన్మలో వసుబ్రహ్మలు చేస్తుండే సత్రయాగములో వసువునైన నీవు నా మనస్సులో మరే వస్తువును కోరకుండా నా పద్మాల సేవనే కోరుకున్నావు. అందుకని నేను ఇక మీద నీ ఎదలో నివాసం చేస్తూ సకలం చూస్తూ ఉంటాను. చూడండి, ఉద్ధవుడు చేసుకున్న పుణ్యం చూడవే ఎట్లుందో. పూర్వము వసుబ్రహ్మలు చేస్తున్న సత్రయాగములో వసువైన నీవు మనస్సులో ఏ వస్తువు కోరకుండా భగవంతుని పాద పద్మలే కోరుకున్నట్టు ఉద్ధవుడు పోయిన జన్మలో. మనం ఇప్పుడు ఎందుకు భాగవతం వింటున్నాం, చదువుతున్నాము, వచ్చే జన్మలో సుభిక్షంగా ఉండటం కోసము, మంచి జన్మ కోసము, భగవంతునిలో ఐక్యం కావడం కోసము తేలు, పాము, నక్క, కుక్క, నల్లి, దోమ, జెర్రి, రాక్షసులు, దుర్మార్గులు ఇటువంటి జన్మ రాకుండా ఈశ్వరంలో చేరేదానికి మనం భాగవతాన్ని పట్టుకున్నాం. ఇప్పుడు పోయిన జన్మ పుణ్యమే కదండి ఉద్ధవునికి. ఉద్ధవుడు చెప్తున్నాడు కృష్ణుడు, ఉద్ధవా పూర్వజన్మలో వసుబ్రహ్మలు చేస్తూ ఉండిన సత్రయాగములో నువ్వు వసువయ్యా, నీవు నా మనస్సులో మరే వస్తువును కోరకుండా నా పాత పద్మాల సేవనే కోరుకున్నావు. అందుకని నేను ఇక మీద నీ ఎదలో నివాసం చేస్తూ సకలం చూస్తూ ఉంటాను. అంటే అందరి హృదయాల్లో నివసించేవాడు వాసుదేవుడు అని అర్థం.
ఆత్మారాముడమైన నన్ను ఇది సత్తు ఇది అసత్తు అని విమర్శించేవారు ఎవరో తెలుసుకోలేరు. భగవంతుడి గురించి తెలుసుకోవాలంటే ఇది ఉన్నాడా ఆయన లేడు ఎన్నిట్లా వెటకారంగా మాట్లాడే వాళ్ళకు భగవంతుడు కనపడడు. భాగవతం భగవద్గీత భక్తి గురించి చెప్పిన మన పిల్లలకు కూడా పేర్లు దేవుని పేర్లు పెట్టడం లేదు. తిక్క పేర్లు పెట్టడం మొదలైంది. మనకు విష్ణు సహస్రనామము, శివ సహస్రనామము, లలితా సహస్రనామము, దేవుని పేర్లు పెట్టచ్చు కదా. ఇప్పుడు క్రైస్తవులకు, ముస్లింలకు బొట్టు ఉండదు మొఖాన. హిందువులు కూడా బొట్టు లేకుండా ఉన్నారు. హిందువు అంటే మొఖాన బొట్టు ఉండాలి. కనుబొమ్మల మధ్య ఈశ్వరుడు ఉన్నాడు. ఓంకారం ఉంది. ఆ ఓంకారానికి గౌరవం ఏమిటి? బొట్టు. ఒక బొట్టు చిన్నప్పటి నుంచి పిల్లలకు బొట్లు అలవాటు చేయాలి. కాబట్టి భగవంతుని పేర్లు పెట్టే వాళ్ళు తక్కువ అయిపోయినారు. కాబట్టి పేరు పెట్టాలంటే గూగుల్లో పోయి కొట్టకూడదు. విష్ణు సహస్రనామము, శివ సహస్రనామము పురుషులకు పేరు పెట్టాలంటే, లలితా సహస్రనామము ఆడపిల్లలకు పేర్లు పెట్టాలంటే. కాబట్టి భగవంతుని మీద నమ్మకం లేని వాళ్ళు నన్ను తెలుసుకోలేరయ్యా, విమర్శించేవారు తెలుసుకోలేరు, నేను వారికి కనిపించకుండా ఉంటానంటే వెటకారంగా మాట్లాడేవాళ్ళు, భగవంతుని విమర్శించేవాళ్ళు, దేవుడి నమ్మకం లేని గాడిదలకు దేవుడు కనపడాడంట. చూడండి, ఆ అనుగ్రహం వల్ల ఇదే నీకు చివరి జన్మ, మరో జన్మ ఉండదు. అందుకని నీ పూర్వజన్మలోని పుణ్య విశేషం కారణంగా నా చరణార విందాలకు ఈనాడు ఈ ఆశ్రమంలో సందర్శించగలిగావు. నీకు పూర్వ పుణ్యం ఉంది కాబట్టి ఈరోజు నన్ను కలుసుకునేవా అంటున్నాడు. కాబట్టి మనకు పూర్వ పుణ్యం ఉంది కాబట్టి ఈనాడు భాగవతం వింటున్నామా. నేను చదువుతుంటే మీరు వింటున్నారంటే నీకు నాకు పూర్వ పుణ్యం ఉంది. అంతేగాక పద్మకల్పములో నా నాభికమలంలో ఆశీనుడే ఉన్న బ్రహ్మదేవునికి తెలియజేసిన దివ్య జ్ఞానాన్ని నీకు ఉపదేశిస్తాను. ఆనాడు భాగవతం రాయడానికి బ్రహ్మకు నేను ఉపదేశించినాను, అటువంటి జ్ఞానాన్ని నీకు ఉపదేశిస్తానని కృష్ణుడు చెప్తున్నాడు. ఆ దివ్య జ్ఞానం వల్ల జనన మరణాది సంసార బంధాన్ని నివర్తింపజేసి అఖండము అనంతము అయిన ఆనందాన్ని ప్రవర్తింపజేసే నా మహత్వం నీకు తెలుస్తుంది. అంటే ఆ జ్ఞానం నీకు ఇస్తానయ్యా, అప్పుడు నీకు నా గురించి తెలుసుకుంటా ఉంటున్నాడు. ఈ విధముగా మహా తేజస్ సంపన్నుడైన కృష్ణుడు ఆజ్ఞాపించాడు. అమృత సమానాలైన స్వామి సరస సంభాషణలు నాకు శ్రవణభూషణాలైనాయి. నా మనస్తాపాన్ని తొలగించాయి. నా శరీరం సంతోషంతో గగురుపడిచింది. నా చెక్కిళ్ళు ఆనంద బాష్పాలతో తడిసిపోయాయి. నా అంతరంగం సంతోష సముద్ర తరంగాలలో ఓలలాడింది. నేను దోషులు నిన్నుటిపై చేర్చి ఇలా విన్నవించుకున్నాను. పరమపురుష, నీ చరణ కమలస్మరణమనే అమృతాభిషేకములో పొంగి పరవశించిన నా మనస్సు ఇతర వస్తువులు ఎందుకు కాంక్షిస్తుంది? ఇప్పుడు భగవంతుని హృదయములో గాని భ్రూమత్యంలో గాని దృష్టి పెట్టి ఒక భగవన్నామతో జపం చేసేవాడు మనసు పక్కకెట్టబోతుందండి. అటువంటి ఆనందాన్ని అనుభవిస్తున్నాడు ఉద్ధవుడు. పుండరీకాక్ష, కృష్ణ, పుట్టకలేని నీవు పొడవుపై అవతరించుట ఏమిటో బోధపాఠం లేదు. నీవు చావు పుట్టుక లేవు కదయ్యా, భూమి మీద ఎందుకు ఉద్భవించావు? నువ్వు కాలస్వరూపుడవై లోకాలను లోగునే నీవు శత్రుభయంతో నదులను అడ్డుపెట్టి కొన్ని సముద్రాలలో కోటలు కట్టుకోవటం ఏమిటో నా మనస్సుకు అర్థం కావటం లేదయా స్వామి. అంతేకాక ఇందిరారమణ, భక్తవత్సల, కృష్ణ, శ్రీకృష్ణ, నీవు ఆత్మలలో విహరించు వాడవు. చూడండి, ఇది చాలా గుర్తుపెట్టుకోవాలి. పద్యాన్ని 154 3వ స్కందములో శ్రీరమణీశ్వర నీ వాతారాముడవయు లీల తరుణి కోటిన్ గోరి రమించితి వనియను వారకయే తలతు భక్తవత్సల కృష్ణ. కృష్ణ, శ్రీకృష్ణ, నీవు ఆత్మలలో విహరించోడు కాబట్టి అందరి ఆత్మలో ఉండేదెవరు? కృష్ణ భగవానుడు. గుర్తుపెట్టుకోవాలి ఇది. అయినా స్త్రీల సమూహాల నడుమ లీలా విలాసాలతో విహరించమేమిటో నేను ఊహించలేకున్నాను. మరి అందరి ఆత్మల్లో ఉన్నావు కదయ్యా, నువ్వు స్త్రీల మధ్య అంత విహరిస్తున్నవే, ఏది మాకు అర్థం కావడం లేదేది? నీ లీలలు చూపిస్తున్నావే, నీ గురించి మాకు తెలడం లేదు అంటున్నాడు. ఓ కమలాపతి శ్రీకృష్ణ, నీవు కరుణానిలయుడవు తండ్రి. పెద్దలు చాలా మంది వేదాంతులు కూడా నిన్ను సంసారిని అనుకుంటున్నారు. నీవు నాపై చూపే దయ, రక్షించే విధానం గమనిస్తే నాకే మిక్కిలి ఆశ్చర్యంగా ఉంది తండ్రి. ఇది ఎంతటి అరుదైన సంగతి. చాలా మంది నేను సంసారి అంటున్నావు, నువ్వు అందరి ఆత్మలలో ఉంటావు, మరి ఏమిటిది ఈ లీలా విశేషాలు? చాలా అరుదుగా ఉంది అని ఉద్ధవుడు చెప్తున్నాడు కృష్ణునితో. దేవా, నీవు మొక్కవోని విజ్ఞానమే రూపుకట్టిన ఆత్మకలవాడవై కూడా అమాయకుల, అవివేకుల, వ్యామోహానికి లొంగిన వారిలా ప్రవర్తిస్తావు. ఒక్కొక్కప్పుడు ఎక్కడో దాక్కుని ఉంటావు. ఈ సంగతులు గుర్తుకొచ్చినప్పుడు నా స్వాంతం ఎంతో చింతాక్రాంతం అవుతుంది. అరవిందనైన బృందారక బృంద వందిత చరణ, ఇందిరారమణ, ముకుంద, సరస్వతీపతి అయిన చతుర్ముఖ బ్రహ్మకు ప్రసాదించిన సుజ్ఞానాన్ని, దాన్ని పరిగ్రహించి భరించగల
శక్తి సామర్థ్యాలు నాకంటూ ఉన్నట్లయితే ఆ జ్ఞానాన్ని నాకు కూడా అనుగ్రహించు తండ్రి. దానిని గ్రహించి మీ ఆజ్ఞ శిరసావహించి అపార సంసార సముద్రాన్ని తరిస్తాను అని విన్నవించుకొని ఎన్నో విధాల సన్నతించగా భగవంతుడు భక్తజన కల్పవృక్షమైన శ్రీకృష్ణుడు నాకు పరతత్వ సంబంధమైన పరిపూర్ణ జ్ఞానాన్ని ప్రసాదించాడు. అంటే ఉద్ధవునికి ఆయన పోయిన జన్మ నుంచి భగవత్ స్మరణలో ఉన్నాడు కాబట్టి ఈ జన్మలో ఆ యొక్క జ్ఞానాన్ని, బ్రహ్మ జ్ఞానాన్ని ఇచ్చాడు ఉద్ధవునికి కృష్ణ భగవానుడు. కమల దళాక్షుని కరుణా కటాక్షం వల్ల సంప్రాప్తమైన జ్ఞానంతో మనస్సు వాడనై పరతత్వాన్ని తెలుసుకున్నాను. ఎంతో ఇష్టంగా ఆ స్వామి పాద పద్మాలకు ప్రణామం చేశాను. కాబట్టి కృష్ణుడు పోతూ పోతూ ఉంటే ఆయన వెంటనే వెళ్ళాడు. ఆడిపోయినాక ఆయన దగ్గర ఉన్నాడు కాబట్టి ఆ పరతత్వాన్ని తెలుసుకున్నాడు. ఆయన ఏమో నువ్వు బదిరికావనం పో అన్నాడు, కానీ పోకుండా ఈయన వెంటనే వచ్చాడు. కాబట్టి మనస్సు పక్కకు పోయినా మనం భగవంతుణ్ణి వదలకూడదు. కృష్ణుని పాదపద్మాలతో కలిగిన ఎడబాటు నాకు తడబాటు కలిగించింది. ఆ దుఃఖ సముద్రాన్ని తరించడానికి మరో ఉపాయం లేదు. కల్పాంత పర్యంతం నేను ఇలాగూ తిరుగుతూ ఉండవలసిందే. నేను తిరిగి బదరికాశ్రమాన్ని దర్శించాలనే కుతూహలంతో బయలుదేరాను. ఆ పుణ్యభూమి పరమ తపోధనులైన నరనారాయణులు తపస్సు చేసిన పవిత్రాశ్రమంగా ప్రఖ్యాతి కన్నది. ఆ బదరీవనం అందమైన మందారాలు, తీయమామిళ్ళు, పొగడలు, అశోకాలు, చింతలు, సురపొన్నలు, పొన్నలు, నిమ్మలు, కదంబాలు, వేములు, కొండమల్లెలు, రావులు, మల్లెలు, గన్నేరులు మొదలైన మంజుల తురుని కుంజాలతో నిండి మనోహరంగా ఉంటుందట. ఇది బదరికావనం. నేను బదరికాశ్రమానికి వెళ్తూ ఉన్నానని ఉద్ధవుడు చెప్పగానే ఆ పలుకులు విని అదిరిపడి కలత చెంది విదురుడు అపారమైన దుఃఖసారంలో మునిగిపోయాడు. నేను ఇవన్నీ చెప్పి ఈ విశేషాలన్నీ మొత్తం ఉద్ధవుడు విదురుని చెప్తాడు. చెప్పి నేను బదరికావనానికి వెళ్తున్నానయ్యా అంటానే ఎంతో బాధపడ్డాడు. మళ్ళీ తన యోగ సాధన వల్ల సంప్రాప్తమైన సత్యబలంతో గుండె నిబ్బరించుకొని మామూలు స్థితికి వచ్చాడు. అందుకే భగవంతుని స్మరణ చేస్తే కనుక మనకు ధైర్యం వస్తుందండి. ఉద్ధవుడు అక్కడి బదరికావనకు వెళ్తానంటానే ఇట్లా కుశల ప్రశ్నలు మంచి చక్కగా భగవంతుని గురించి చెప్పేవాళ్ళు ఎవరు లేరని బాధపడుతూ ఉంటే ఆయన తపశ్శక్తి ధైర్యాన్ని ఇచ్చింది. ఎవరికి? విదురునికి. ఈ విధముగా విదురుండు శోకం అనే అనలాన్ని వివేకం అనే సలిలంతో చల్లార్చి ఉద్ధవునితో ఇలా అన్నాడు. పరమపావనుడైన ఉద్ధవ, దైత్యమర్దనుడైన జనార్దనుడు అత్యాదరంతో నీకు అనుగ్రహించిన ఆ ఆధ్యాత్మ తత్వ రహస్యాన్ని, అతి పవిత్రమైన అభిజ్ఞాన సారాన్ని అపార కృపాతిశయంతో ఇప్పుడే నాకు ఉపదేశించు. నా జన్మ సార్థకమవుతుంది. పుణ్యాత్ములైన గురువులు తమ శిష్యులను ధన్యాత్మం చేయాలి తండ్రి అంటాడు. అయ్యా, నువ్వు బదరికావనం పోకముందే ఆ భగవంతుడు చెప్పిన ఆధ్యాత్మికతను నాకు చెప్పవయ్యా అని ఉద్ధవంతో విదురు చెప్పాడు. ముష్టివంశ పావన, ఈ భూవలయంలో పుణ్యమూర్తులైన భగవద్భక్తులు ధర్మానురక్తులై పరోపకార పరాయణులై ప్రవర్తిస్తారు. అటువంటి వారిని ప్రజలు ప్రస్తుతిస్తారు. కాబట్టి ఎవరి ధర్మం పట్టుకుంటే వారిలో ఈశ్వరుడు ఉంటాడు. ఎవరి ధర్మ మార్గంలో ఉంటే గన వానికి సమాజంలో గుర్తింపు ఉంటుంది. పాండవుల గురించి ఎందుకు మాట్లాడుతాం మనము? పాండవులు ధర్మాన్ని పట్టుకున్నారు, కౌరవులు అధర్మాన్ని పట్టుకున్నారు. కాబట్టి ఆ మాటలు విని ఉద్ధవుడు విదురునితో ఇలా అన్నాడు. వినవయ్యా విదురా, సమయం వరేణ్యుడు సాక్షాత్తు విష్ణువుతో సమానుడైన మైత్రేయుడు తన మనుష్య దేహాన్ని వదిలిపెట్టడానికి మనస్సులో నిశ్చయించుకున్నాడు. ఆ మహానుభావుడు ఆ మురహరుని, ఆ పరాత్పరుని, ఆ కరుణాకరుని స్మరిస్తూ ఉన్నాడు. ఇప్పుడు నీవు ఆయన సన్నిధికి వెళ్ళు. తప్పకుండా ఆ మహాముని నీకు అత్యంత ప్రీతితో ఆధ్యాత్మిక తత్వజ్ఞానాన్ని అనుగ్రహిస్తాడు. కాబట్టి అయ్యా విదురా, నీకు చెప్తాను, నీకు అన్ని విషయాలు చెప్తాను నేను. ఇప్పుడు మైత్రేయుడు దేహాన్ని వదిలిపెట్టాలని ఉన్నాడు. నువ్వు ఆ సన్నిధికి వెళ్ళి ఆయన నుంచి నువ్వు ఈ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని నువ్వు పొందవయ్యా అని విదురుడు చెప్తాడనమాట. ఈ విధంగా చెప్పి ఉద్ధవుడు విదురునితో కలిసి కొంత దూరం వెళ్ళాడు. ఎదురుగుండా యమునా నది కనిపించింది. ఆ నదిలో కలువ పూలు, తామర పూలు వికసించి ఉన్నాయి. ఆ పూలలో చిందే మకర బిందువులను కమ్మగా కడుపు నిండా త్రాగిన తుమ్మెదలు మైమరిచి విహరిస్తున్నాయి. నదిలో తరంగాలు కదలాడుతున్నాయి. ఆ నది ఒడ్డున మామిడి చెట్లు, లవంగలతలు, మాదేవల వృక్షాలు చక్కగా క్రిక్కిరిసి ఉన్నాయి. ఆ పదరిండ్లలో సురసుందరులు చరిస్తున్నారు. సంసార బంధాలను పోకాడ్చి పుణ్యాన్ని చేకూర్చే సుగుణాల దొంతైన యమునాశ్రవంతి కన్నుల విందుగా కానవచ్చింది. ఆ విధముగా దర్శనమిచ్చిన యమునా నదిని విదురునితో కూడిన ఉద్ధవుడు సమీపించాడు. ఆ నదిలోని అందమైన తెల్లని ఇసుక తిన్నెల మీద ఆనందంగా ఆసీనుడైనాడు. నందనందన చరణారవింద స్మరణ పరాయణుడై ఆ దినమంతా గడిపాడు. ఎవరు గడిపాడు? ఉద్ధవుడు. ఇప్పుడు 170 నుంచి
మరునాడు రేప కడబాసుర పుణ్యుడు గనుడు మధు నిషూదన చర స్మరణ క్రీడా కలితుడు ధరించన్ గలుష గహనదమునన్ యమునన్. ఇట్లుద్దవుండు యమునా నది ఉత్తరించి బదరికాశ్రమమునకుంచనియే అనిన విని రాజేంద్రుడు యోగీంద్రునికి ఇట్లనియే. శౌర్యు అతిరథవరులు మహారథ సమరదులు ఎదు బలాదిపులెల్లంబోరి మృతి పొంద ఉద్దవుడే రీతిన్ బ్రదిక నాకు ఎరింగింపు తగన్. నావుడు రాజేంద్రునకు శుగ యోగీంద్రుడిట్లను మున్ను లోకేషు చేత సంప్రార్థితుండైన జలరుహు నాబుండు వసుమతిపై యదు వంశమందు ఉదయించి తరుదాన మదిలోన చింతించి తెలివంది ఆత్మీయ కుల వినాశ మొనరించి తాను పంచోప నిషన్మయమగు దివ్య దేహంబునందు చంద తలచి విజ్ఞాన తత్వంబు ధరణి మీద దాల్చి జనగోటి కెరింగింప తగినదీరు ఉద్దవుండక్క ఇతరులేనో పరితడు నిర్జితేంద్రియుడాత్మ సన్నిబూడటంచు నిర్జితేంద్రియు ఆత్మ సన్నిబుడటంచు. క్షితిపై నిలిపిన కథమున అతనికి మృతి దొరకదయ్య నవనీష రమాపతి అభిమానము కలిగిన అతి పుణ్యుండు రమాపతి అభిమానము కలిగిన యతి పుణ్యుండు సనియ బదరి కాశ్రమమునకున్. అంత ఉద్దవుడరిగిన పిదప సమిద్ద పరిజ్ఞాను సుజన హితు మైత్రేయున్ వృద్ధజన సేవితాపస వృద్ధస్రవు చూడగోరి విదురుడు గడకన్. యమునా నది దాటి కతిపయ ప్రయాణంబుల పుణ్య నదుల హరిక్షేత్రంబులను దర్శించుచు అతి త్వరిత గమనంబున చని చని ముందట కనుగొని గణ పాప తమ పతంగ కరుణాపాంగన్ గణదుత్తంగ తరంగన్ జనవరనుత బహుళ పుణ్య సంగన్ గంగన్. అందువరవింద సౌరభ నందిత పవమాన దూత నడ దుర్మి పరిస్పందిత కందల సీకర సందోహ అసత్ప్రవాహ జలమజ్జనుడై ఘనసార రుచి నాలుక సముదించిత సైకత వేదికా స్థలమునందు. ఘనసార రుచివాలుక సముదంచిత సైకత వేదిక స్థలములందు యమనియమాది యోగాంగ క్రియా నిష్టభూని పద్మాసనాసీనుడగుచు హరిపాద సరసీరుక న్యస్త చిత్తుడై బాహ్యేంద్రియ వ్యాప్తి పారదోలి సకల విద్వజ్జన స్తవనీయ సముచితాచార వ్రతోపవాసముల గృస్సి ఉన్న పుణ్యాత్మ విగత వయో వికారు వినుత సంచారు భువన పావన విహారు యోగి జనగేయు సత్తతి భాగదేయు ఆశ్రిత విధేయు మైత్రేయు అచటగాంచే. అంటే ఇక్కడ 170 నుంచి 180 వరకు పోతన గారు మనకు ఏం చెప్పారనే విషయానికి వస్తే, మరుదినాన ఉదయాననే విదురునితో కలిసి యదునందిన పదచింతన సంతోష తరంగాలలో లాడి అంతరంగల పుణ్యమూర్తి ఉద్ధవుడు పాపాలను రూపుమాపి యమునా తరంగిని దాటాడు. అంటే బద్రికాశ్రమం పోతూ యమునా నదిని దాటాడు. ఎవరు? ఉద్ధవుడు. విదురునితో కలిసి ఇద్దరు పోతున్నారు. ఉద్ధవుడు యమునా నది దాటి బద్రికాశ్రమానికి వెళ్ళాడు. చెప్పగానే విని రాజశ్రేష్ఠుడ పరీక్షిత్తుడు శుకునితో ఈ విధంగా అంటున్నాడు. భాగవతము శుకుడు పరీక్షిత్తు చెప్తాడు కదండి. కాబట్టి శుకుడు పరీక్షిత్తుకు ఈ ఉద్ధవ విదురుని సంవాదం చెప్తున్నాడు. అయితే ఇక్కడ ఈ విషయాలను చెప్తూ ఉంటే శుకుడు పరీక్షిత్తుకు ఒక డౌట్ వచ్చింది. శుకునితో ఈ క్వశ్చన్ అడుగుతున్నాడు. అయ్యా శుక బ్రహ్మ మా తండ్రి, శ్రీకృష్ణుడు అవతారం చాలించాడు. అతిరథ మహారథ సమరథులైన యాదవ వీరులందరూ తమలో తాము పోరాడుకొని ప్రాణాలు కోల్పోయారు. సర్వులు చనిపోగా ఉద్ధవుడు మాత్రం ఎలా బ్రతకగలిగాడు? ఈ విషయం నాకు చెప్పండి అని అడిగాడు. యాదవులందరూ వాళ్ళు కొట్టుకొని చచ్చారు. ఉద్ధవుడు కూడా యాదవుడే కదా, ఈయన చనిపోలే, వాళ్ళందరూ చనిపోయినారు, వాళ్ళు కొట్టుకొని చచ్చినారు, ఈయన ఎందుకు చావలేదు అని పరీక్షిత్తు శుకబ్రహ్మని అడిగాడు. మంచి క్వశ్చన్ వేశాడు. ఈ విధముగా అడిగిన పరీక్షిత్తుతో శుకుడు ఈ విధంగా చెప్తున్నాడు. పూర్వము బ్రహ్మదేవుడు ప్రార్థింపగా పుండరీకాక్షుడు భూలోకములో యదువంశంలో ఉదయించినాడయ్యా. పూర్వము కృష్ణావతారం కంటే ముందు
బ్రహ్మ ప్రార్థించానంట, భగవంతుడు ప్రార్థిస్తే ఆయన యదువంశములో ఉదయించినాడంట. తనకు తాను మనస్సులో ఆలోచించి ఒక నిశ్చయానికి వచ్చిన వాడై తన సంకల్పానుసారం తన కులాన్నంతా అంతం చేసి వేశాడు. 5 ఉపనిషత్తులతో కూడిన దివ్య దేహాన్ని పొందదలిచి ఆ తర్వాత విజ్ఞాన తత్వాన్ని అందుకొని లోకంలో జిజ్ఞాసులైన ప్రజలకు తెలియజేయగల ప్రజ్ఞాశాలి జితేంద్రుడు తనంతటి వాడు ఒక ఉద్ధవుడు తప్ప ఇంకొకడు లేడని భావించాడు. అంటే దీని అర్థం ఏమిటి? భగవద్భక్తి ఎప్పుడు నిరంతరం ఆత్మలో భగవత్ స్మరణ ఎవరైతే చేస్తూ ఉంటాడో వాడిని దగ్గరికి భగవంతుడు వస్తాడు. కాబట్టి ఉద్ధవుడు ఎప్పుడూ భగవంతునితో మనసంతా భగవంతుని పాదాల మీదనే ఉంటుంది. ఓం నమో భగవతే వాసుదేవ మంత్రాన్ని పట్టుకున్నాడు. కాబట్టి యాదవులందరూ వాళ్ళు కొట్టుకొని చనిపోయినా కానీ ఉద్ధవుడు ఒక్కడు బతికినాడు. కాబట్టి జిజ్ఞాసు, ఆయన జితేంద్రియుడు, ఇంద్రియాలని అదుపులో పెట్టుకున్నాడు. కాబట్టి ఆ యొక్క ఉద్ధవుడొక్కడు మిగిలినాడు. అంటే తనంతటి వాడు ఒక ఉద్ధవుడు అని కృష్ణ భగవానుడు కూడా గుర్తించాడు ఆయన. అందుచేతనే భూలోకములు అతను నిలిపాడు. ఈ కారణాల వల్ల అతను మృతి లేకుండా పోయింది. రాజా రమావల్లభుని మీద ఆదరాభిమానులు గల ఆ పరమపుణ్యుడు ఉద్ధవుడు ఆ యొక్క బదరికాశ్రమానికి వెళ్ళాడు. ఈ విధముగా ఉద్ధవుడు వెళ్ళిపోయిన తర్వాత విదురుడు దేదీప్యమానమైన జ్ఞానం కలవాడు, సజ్జనులకు మిత్రుడైన వాడు, మహనీయులకు సైతం సేవనీయుడు, తాపసేంద్రుడైన మైత్రేయ మహాముని చంద్రుని సందర్శించడానికి ముందుకు సాగాడు. ఎవరు? విదురుడు. యమునా నదిని దాటిన అనంతరం కొన్ని దినాలు ప్రయాణం సాగించి పుణ్య నదులను, పురుషోత్తమ క్షేత్రాలను దర్శించుకుంటూ బిరబిరా పురోగమించాడు విదురుడు. అలా వెళ్ళి విదురుడు ఉత్తుంగ తరంగాలతో పొంగి ప్రవహించే గంగానదిని కన్నుల విందుగా కనుగొన్నాడు. ఆ గంగానది పాపాలని చీకట్లను సూర్యుని వలె పారదోలుతుంది. సో కరుణారసం ప్రసరించే కడగంటి చూపుల కలది. పెద్దలైన వారు ప్రశంసించే అగణ్య పుణ్యాలకు ఆలవాలమిది. సో గంగా ఎంత పరమ పవిత్రమైన చూడండి. నిన్న సర్వప్రియానందని న్యూయార్కులో వేదాంత సొసైటీ అధ్యక్షుడు స్వామి సర్వప్రియానంద్. ఆ స్వామి గాస్పెల్ ఆఫ్ రామకృష్ణ అని యూట్యూబ్లో మనకు ఉందన్నమాట. రామకృష్ణ కథామృతాన్ని ఆనాడు రామకృష్ణ పరమహంస దగ్గరే ఉన్నటువంటి మహేంద్రనాథ్ గుప్తా రామకృష్ణ కథామృతాన్ని రాశారన్నమాట. ఆ గ్రంథాన్ని ఇంగ్లీష్లో ప్రతిరోజు చదివి ఎపిసోడ్స్గా యూట్యూబ్లో ఉంది. సర్వప్రియానంద స్వామి ఇంగ్లీష్లో చెప్తున్నాడు రామకృష్ణ కథామృతాన్ని. చెప్తుంటే అక్కడ ఒక విషయం చెప్పాడు. రామకృష్ణ పరమహంస చెప్పేవారంట శిష్యులతో, పరమ పవిత్రమైనది ఏమిటంటే 3 ఉన్నాయంట భారతదేశంలో. ఒకటి పూరి జగన్నాథులో అక్కడ ఇచ్చే ప్రసాదము. పూరిలో జగన్నాథ క్షేత్రం ఉంది కదండి, అక్కడ ఒరిస్సాలో పూరిలో జగన్నాథ క్షేత్రంలో అక్కడ ఇచ్చే ప్రసాదము. రెండవది గంగా జలము. మూడవది బృందావనంలో గోధూలి. బృందావనంలో ఉండే గోధూలి, గంగా జలము, పూరి జగన్నాథుని ప్రసాదం. ఈ 3 పరమ పవిత్రమైన చూడండి. అందుకే ఇక్కడ గంగా నది గురించి పరమ పవిత్రమైందని ఇక్కడ ఏనాడో శుకబ్రహ్మ పరీక్షితు చెప్పాడు. భాగవతములు కూడా గంగా నది గురించి చక్కగా ఉంది చూడండి. గంగా నది కన్నుల విందుగా కనుగొన్నాడు. ఆ గంగానది పాపాలని చీకట్లను సూర్యుని వలె పారదోలుతుందంట. కరుణారసం ప్రసరించే కడగంటి చూపుల కలది. పెద్దలైన వారు ప్రశంసించే అగణ్య పుణ్యాలకు ఆలవాలమైంది. ఆ గంగానదిలో పద్మాల సువాసనలతో నిండిన గాలులు వీస్తున్నాయి. ఆ పద్మ సుగంధాలు వహించిన వాయువుల వల్ల కదలీనది తరంగాలు నాట్యం చేస్తున్నాయి. అలా ఎగరిపడుతున్న కెరటాలు ఆ తుంపురలను విరజిమ్ముతున్నాయి. అటువంటి పరమ పవిత్ర గంగా ప్రవాహంలో విదురుడు స్నానం చేశాడు. స్నానానంతరం విదురుడు ఎదురుగుండా యోగిజన స్తవనీయుడు, సాధుజన భాగధేయుడు, శ్రితజన విధేయుడైన మైత్రిని చూచాడు. విదురుడు ఎవరిని చూచాడు? ఉద్ధవుడు ఆ బద్రికాశ్రమానికి వెళ్ళిపోయాడు అట్టేగా హిమాలయాలకు. ఈయన గంగానదమడి వస్తుంటే మైత్రిని చూచాడు. ఆ మహనీయుడు కప్పురము కుప్పపోసినట్లున్న ఒకనొక ఇసుక తిప్ప మీద పద్మాసనాసీనుడై ఉన్నాడు. యమ నియమాదులతో కూడిన అష్టాంగ యోగాన్ని నిష్ఠాగరిష్ఠుడై ఆచరిస్తున్నాడు. శ్రీకృష్ణుడి చరణ సరోజాలపై చిత్తం లగ్నం చేసి ఉన్నాడు. ఇంద్రియాలను వశం చేసుకుని ఉన్నాడు. సమస్త విద్వాంసులకు సంస్థవనీయమైన సదాచారాలతో, వ్రతాలతో, ఉపవాసాలతో ఆ మహాముని శరీరం సన్నబడి ఉన్నది. ఆయనలో వార్తక్య లక్షణాలు ఏమీ కనిపించడం లేదు. అటువంటి పుణ్యజీవనుడు భువనపావనుడైన మైత్రేయుడు విదురుని ముందు సాక్షాత్కరించాడు. చూడండి,
తపస్సు శక్తి ఎవరైతే తపస్సులో ఎప్పుడు నిరంతరము ఓం నమ శివాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఇటువంటి మంత్రాలు, శ్రీరామ మంత్రం, గాయత్రి మంత్రం, మృత్యుంజయ మహామంత్రం, ఏదో ఒక మంత్రాన్ని నిరంతరం మనము కూడా ఈ కలియుగములో ఉదయం 6 లోపల, సాయంత్రం 6 తర్వాత సంసారం పెట్టుకో భగవంతుని పట్టుకోనట్లు ఏ పని చేస్తున్నా భగవన్ నామాన్ని స్మరణ చేస్తూ ఉంటే మనలో చైతన్యము పొంగుతుందండి. అటువంటి చైతన్యం ఉంది కాబట్టే విదురుడు పోతూ పోతూ ఆ మైత్రేయుని దగ్గర చూశాడు. మైత్రేయుడు ఎట్లున్నాడు? పద్మాసనాసీనుడైన పద్మాసనం వేసుకొని యమ నియమాదులతో బాగా చక్కగా ఓం నమో భగవతే వాసుదేవైన మంత్రాన్ని జపం చేస్తూ ఇంద్రియాలను అదుపులో పెట్టుకొని సదాచారంతో మంచి వ్రతముతో ఉపవాసాలు చేస్తూ ఆ మహాముని శరీరం సన్నగా ఉందంట. తపస్సు చేసేవాళ్ళు ఎప్పుడు సన్నగా ఉంటారు. వాళ్ళకు నేను చికెన్ తినాలా, మటన్ తినాలా, చేప తినాలా, స్వీట్లు తినాలా, ఎక్కువ తిండి తినాలని ఉండదు. వాళ్ళు తిండి లేకుండానే తపస్సు, భగవన్నామమే తిండి వాళ్ళకు. అట్లా తపస్సు చేస్తూ ఆయనలో వార్తక లక్షణాలు లేవంట. ఎవరైతే భగవంతుని నామాన్ని పారాయణం చేస్తారో వాళ్ళు ఎప్పుడు చైతన్యంతో ఉంటారంట. చూడండి. కాబట్టి మనం కూడా ఓం నమో భగవతే వాసుదేవ మంత్రాన్ని వదలకుండా పట్టుకొని స్మరణ చేస్తూ ఉండాల. అటువంటి పుణ్యజీవనుడు భువన పావనుడు అయిన మైత్రేయుడు విదురుని ముందు సాక్షాత్కరించాడు. ఓం పూర్ణమత పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. ఓం శ్రీకృష్ణార్పణమస్తు.